పాత బిల్లుల తొలగింపు. పర్సులో అనవసరమైన పాత బిల్లులు, కాగితాలను ఉంచకూడదు. ఇవి ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఎర్రటి కాగితం. ఒక చిన్న ఎర్రటి కాగితంపై మీ కోరికను రాసి పర్సులో పెట్టుకోవడం వల్ల సానుకూల మార్పులు వస్తాయి. అక్షింతలు. అనవసర ఖర్చులు తగ్గడానికి చిన్న కవరులో కొన్ని అక్షింతలను ఉంచి పర్సులో భద్రపరుచుకోవాలి. యాలకులు. 1 లేదా 2 యాలకులను పర్సులో ఉంచడం వల్ల శుక్రగ్రహ ప్రభావంతో ధనాకర్షణ పెరుగుతుంది. బీరువా దిశ. బీరువాను ఇంటి ఉత్తర దిశలో లేదా తూర్పు వైపు ఉంచాలి. బీరువా తలుపులు ఉత్తరం, కుబేర స్థానం వైపు తెరుచుకునేలా ఉండటం శ్రేయస్కరం. వెండి నాణెం. బీరువాలో లక్ష్మీదేవి బొమ్మ ఉన్న వెండి నాణెం ఉంచి దానికి నిత్యం ధూపం చూపించడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. పసుపు కొమ్ములు. 5 పసుపు కొమ్ములను పసుపు వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అద్దం. బీరువాలో అద్దాన్ని ఉంచడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని నమ్మకం. సువాసన. బీరువాలో ఎప్పుడూ మంచి సువాసన వచ్చేలా అగరబత్తులు లేదా సెంటెడ్ బాల్స్ ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. డబ్బు పట్ల గౌరవం. నోట్లను చిందరవందరగా కాకుండా పద్ధతిగా అమర్చుకోవాలి. పర్సు చిరిగిపోయి ఉంటే వెంటనే మార్చాలి. దానధర్మాలు. సంపాదనలో కొంత భాగాన్ని దానధర్మాలకు ఉపయోగిస్తే ధనం తిరిగి వృద్ధి చెందుతుంది.